బనానా అండ్ చాక్లెట్ టార్నిటో ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చాక్లెట్ బ్లాక్, కాజు, కిస్మిస్ అంటే ఎండు ద్రాక్ష, బాదం, వెనిలా ఎసెన్స్, వెన్న, చాకో పౌడర్, చాకో చిప్స్, వైట్ చాకోలెట్ అన్నమాట ఇవి చాకో చిప్స్, అలాగే సమ్ బిస్కెట్స్ కానీ కుకీస్ కానీ తీసుకోవాలి. అలాగే కొద్దిగా పిస్తా, ఇంకా బనానా కొద్దిగా రైపన్ బనానా తీసుకుంటాం, అంటే బాగా మగ్గినది తీసుకుంటాం. ఓకేనా, రైట్. ఫస్ట్ చాక్లెట్ మెల్ట్ అవ్వాలి. చాక్లెట్ని మెల్ట్ చేసుకోవడం కోసం చాక్లెట్ మెల్టింగ్ పద్ధతి మనకు తెలుసు కదా, ఇదివరకే మనం గతంలో మన షోలోనే తెలుసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఈ విధంగా నీళ్లు పెట్టుకోవాలి గిన్నెలో. ఆ గిన్నెలో ఇట్లా ఒక పాత్ర పెట్టాలి. ఓకే, ఇప్పుడు ఇది పెడుతున్నాను కదా, పైనుంచి అంచులకు ఆగిపోయి నీళ్లు కింద అడుగుకి తగలకుండా పెట్టుకోవాలన్నమాట. ఓకే, పొయ్యి వెలిగించుకొని ఓకే లైక్ దట్. చాక్లెట్ క్యూబ్స్ కట్ చేసుకుంటున్నాం, ముక్కలు కరగడానికి ఈజీగా ఉంటుందని. కొంచెం బాగా చిన్న ముక్కలు చేసుకుంటున్నాం, కరగడానికి ఈజీగా ఉంటుంది. ఎక్కువ ముక్కలు చిన్నవిగా ఉంటాయి అందుకని. దీంట్లోకి చాక్లెట్ వేసుకుంటాం. చాక్లెట్ అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళ పరిస్థితి ఏమో నాకు తెలియదు, కానీ చాక్లెట్ అంటే ఇష్టం ఉన్నోళ్ళు ఇంతటి డార్క్ చాక్లెట్ ముక్కని ఇక్కడ పెట్టుకొని తినకుండా వంట చేయాలంటే ఎంత కష్టమో మీకు తెలుసు. ఓకే, ఎనీవే దీని మీద పెట్టేసుకున్నా, ఇది నిదానంగా కరుగుతుంది. రైట్, ఇంకా మిగిలిన టాస్క్లు మనం చూసుకుందాం. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకుంటా. ఇందులో ఒక్కొక్కటిగా అరటిపండు ఒలుచుకొని వేసేసుకుందాం. బనానా అండ్ కుకీస్ ఆర్ బిస్కెట్స్ కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి. ఈ డిష్ మనం మామూలుగా చేసుకుంటున్నాం, కానీ ఓవరాల్గా చేయడానికి పట్టే టైము బాగానే ఎక్కువ తీసుకుంటుంది. కుకింగ్ చేయడానికి నియర్లీ 20-30 మినిట్స్ పడుతుంది. పట్టిన తర్వాత దీని అంతటినీ కూడా తీసుకెళ్ళి ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసి డీప్ ఫ్రీజ్ చేయాలన్నమాట, అంటే ఫ్రాస్ట్ చేయాలి గడ్డగట్టేలాగా. చేసిన తర్వాత తీసుకొచ్చి అలా పెట్టి డీమోల్డ్ చేస్తాము, అలా ఐస్ క్రీమ్ లాగా. దాన్ని తినడం అనేది పద్ధతి. అలా ఫ్రీజ్ చేయడానికి 2 hours పడుతుంది. 2 గంటల సేపు దాన్ని ఫ్రీజ్ చేయాల్సి వస్తుంది. అయితే అలా కాకుండా ఫ్రీజ్ చేయకుండా డైరెక్ట్ కప్పులోంచి కూడా తినచ్చు. నేను ఇప్పుడు ఆ విధంగా చూపిస్తాను మీకు. మీరు కావాలంటే తర్వాత దాన్ని ఫ్రీజ్ చేసి కూడా తినే పద్ధతిలో తినచ్చు, చెప్తా అది కూడా ఎలాగో. ఓకే, దీన్ని బ్లెండ్ చేసుకుందాం. ఈ విధంగా వచ్చింది పేస్ట్. ఓకేనా, దీంతో ఇప్పుడే పని లేదు, విల్ కీప్ ఇట్ అసైడ్. చాక్లెట్ కరగడమే మనకి ఇప్పుడు తరువాయి అన్నమాట, అంతవరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. చాక్లెట్ కరిగేలోపు మనము ఈ డ్రై నట్స్ ఉన్నాయి కదా, డ్రై ఫ్రూట్స్లో నట్స్, వీటిని చాప్ చేసి పెట్టుకుందాం.
అలాగే జీడిపప్పు కూడా. చాక్లెట్ కరిగింది ఆల్మోస్ట్. ఈలోపు వెన్నని కూడా మనము క్రీమ్ లాగా రుద్దుకోవాలి. చేయిబెట్టి చేసుకున్నా పర్లేదు, మెల్ట్ చేసుకోకూడదు. ఈ విధంగా క్రీమీగా చేసుకోవాలన్నమాట. నేను చాక్లెట్తో కలిపిన స్పాచులా వాడుతున్నాను కాబట్టి ఇది ఇలా అయిపోయింది. ఎలాగో మళ్ళీ చాక్లెట్ కలుపుతాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ చాక్లెట్ కూడా కరిగిపోయింది. దీన్ని టర్న్ ఆఫ్ చేసి దీన్ని కూల్ డౌన్ చేసుకోవాలి, అంటే చల్లబరుచుకోవాలి. చల్లగా అవుతూ ఉంటుంది. ఇక్కడ బటర్ ఏమో ఈ విధంగా క్రీమీగా వస్తుంది. ఇట్లా క్రీమీగా ఉన్న బటర్లోకి ఈ చాక్లెట్ వేసుకోవాలి. చల్లగా అయ్యాక వేసుకోవాలి. ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే ఏమవుతుందంటే ఇదంతా వాటరీ అయిపోతుంది. బటర్ కరిగిపోతుంది కదా వేడికి, ఇట్లా వాటరీగా అయిపోతుంది. అప్పటికి కొంచెం టెంపరేచర్ ఉంది, దానివల్ల ఎక్కువ మెల్ట్ అవుతుంది. బట్ ఓకే, మనకి ఈ మోతాదు అయితే పర్లేదు. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటాం. ఈ విధంగా తిప్పుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇవన్నీ స్మూత్గా లంప్స్ ఉంటాయి. లంప్స్ ఏం లేకుండా చాక్లెట్లో కానీ బటర్లో కానీ అవంతా వెళ్ళిపోయేలాగా స్మూత్ పేస్ట్ లాగా రుద్దుకోవాలి. నైస్. ఓకే, ఇప్పుడు ఇంకా వెనిలా ఎసెన్స్ వేస్తున్నా దీంట్లోకి. అలాగే చాకో పౌడర్ అండ్ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్. పిస్తా చాప్ చేయలేదు కదా, చాప్ చేసుకుందాం. ఓకే, పిస్తా కూడా బౌల్లోకి వేసేస్తున్నా. అలాగే జీడిపప్పు వేసుకున్నాం, ఎండు ద్రాక్ష వేసుకున్నాం. డెజర్ట్ అంటే యూజువలీ మనము ఏ ఐస్ క్రీమో లేకపోతే ఏదైనా సరే పుడ్డింగ్ లాగా ఉండేదో ఇలాంటివి అనుకుంటూ ఉంటాం. కానీ డెజర్ట్ అంటే అది కాదు. క్యాండీ కూడా డెజర్ట్ కిందకే వస్తుంది. ఇది కూడా ఇంచుమించు అలాగే వస్తుంది అనమాట, ఓ చక్కటి చాక్లెట్ లాగా. దీనికి మొత్తం అంతా కూడా ఈ విధంగా చాక్లెట్ మిక్స్ చేసుకున్నాం కదా. చాక్లెట్ మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్లెండ్ చేసి పెట్టుకున్న బనానా అండ్ వాట్ ఈస్ దాట్ కుకీ మిక్చర్ ఉంది కదా, దీన్ని యాడ్ చేసుకోవాలి. స్మూత్గా మొత్తం అంతా కూడా లంప్స్ లేకుండా ఇందాక కలుపుకున్నాం కదా చాక్లెట్ ఇంకా బటర్, అవి అదే విధంగానే ఈ మిశ్రమాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇది రెడీ అయిపోయింది. నౌ వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.